మీ కాబోయే ఎంపీ రవీందర్ చౌహాన్ గారికి, అలాగే ఈ బొకార్ ఎమ్మెల్యేగా రేపొద్దున ఘన విజయం సాధించబోతున్నటువంటి పప్పు పటేల్ గారికి, అలాగే ఏఐసిసి పరిశీలకులుగా ఇక్కడికి విచ్చేసినటువంటి వెంకట స్వామి గారికి, అలాగే గోవింద్ బాబా పాటిల్ గారికి, మాదేవ్ పౌడే గారికి, బుల్వారెడ్డి గారికి, అలాగే మనోహరమ్మ గారికి, శ్యామ్ రెడ్డి గారికి, సతీష్ దేశ్ముఖ్ గారికి, అలాగే తెలంగాణ శ్రీని గారికి, అలాగే మీడియా మిత్రులకు, ఈ గ్రామ ప్రజలందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. సేమ్ తెలంగాణ రాష్ట్రంలో కూడా కేసీఆర్ అనేటువంటి ఒక మనిషి తెలంగాణను పట్టి ఎట్లయితే రక్తం దాగిండో, ఈ నాందేడ్ను, ఈ బొకార్ను అట్లాగే బట్టి తరతరాలుగా రక్తం దాగుతున్నటువంటి అశోక్ చౌహాన్ ఫ్యామిలీ ఒక దిక్కు, ఈ నాందేడ్ అండ్ బొకారా ప్రజలు మరొక దిక్కు నిలబడి యుద్ధం చేస్తా ఉన్నారు. ये चुनाव खून पीने वाले अशोक चौहान फैमिली के बीच में, खून देने वाले ये दोनों के बीच में चल रहा है. సోదరులారా, ఎవరు వీళ్ళింతకి? రవీందర్ చౌహాన్ వాళ్ళ డాడీ, వాళ్ళ తండ్రి గారు బాగలేక హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్లో ఉంటే సోదరుడు శ్యామ్ నాకు ఫోన్ చేస్తే హుటాహుటిన అక్కడ నేను ఆ హాస్పిటల్లో డాక్టర్లతో మాట్లాడి ఎప్పటికప్పుడు ట్రీట్మెంట్ విధానాన్ని తెలుసుకొని ఆ కార్యక్రమాన్ని చేసిన. ఆయన బ్రతుకుండాలని మాక్సిమం ప్రయత్నం చేసినాం. కానీ మనందరి మధ్యలో ఆయన లేకపోయినప్పటికీ ఆయన ఆత్మ రూపంలో వచ్చి కూర్చున్నాడు ఇవాళ మీ బిడ్డ రవీందర్ చౌహాన్. ఇక్కడ అశోక్ చౌహాన్ గారి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఎన్ని రకాల సేవలు చేయాలో అన్ని రకాలు చేసింది. అశోక్ చౌహాన్ ని సీఎం చేసింది, వాళ్ళ తండ్రి గారిని సీఎం చేసింది, వాళ్ళ సతీమణి గారిని ఎమ్మెల్యే చేసింది, ఆయనను పిసిసి చీఫ్ చేసింది, ఆఖరికి వాళ్ళ ఖాందాన్ మొత్తం మంత్రి పదవులు అవన్నీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అశోక్ చౌహాన్ కుటుంబానికి ఎన్నో రకాల పదవులు ఇచ్చి మీకు సేవ చేయమని చెప్పి ఇక్కడికి తోలిస్తే అశోక్ చౌహాన్ గారు భారతీయ జనతా పార్టీకి అమ్ముడు పోయి ఇవాళ మీ ప్రజలందరి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినటువంటి వ్యక్తి అశోక్ చౌహాన్ గారు. అశోక్ చౌహానే అమ్ముడు పోయిన తర్వాత రేపు పొద్దుగాల మిమ్మల్ని కూడా అమ్మేస్తాడు. అశోక్ చౌహాన్. కాబట్టి అమ్ముడు పోయేటువంటి అశోక్ చౌహాన్ ఒకవైపు ఉంటే, ఇగో మీ బిడ్డలు ఇద్దరు, మీ అందరూ, మీ సోదరులు తెల్లారు లేస్తే మీరు ఫోన్ చేస్తే గంట సేపట్లో మీ ముందుండేటువంటి బిడ్డలు వీళ్ళిద్దరు. అందుకే రాహుల్ గాంధీ గారు బొకార్ ప్రజలారా, నాందేడ్ ప్రజలారా, ఇగో నేను అసలైనటువంటి నాయకుడిని మీ దగ్గరికి పంపిస్తున్నా. ఇన్ని రోజులు పొరపాటు జరగవచ్చు, ఇక జరగనివ్వను. ఈ బిడ్డలే ఒరిజినల్ కాంగ్రెస్ బిడ్డలని చెప్పి మీ దగ్గర పంపించడం జరిగింది. ఇవాళ నేను దాదాపుగా చాలాసేపు అయింది వచ్చి, ఎంతో మందితో మాట్లాడితే అందరిది ఒకటే మాట. ఆఖరికి ఇప్పటిదాకా బీజేపీ వాళ్ళ సభకు పోయొచ్చిండు ఆయనను కూడా ఆపి అడిగిన, ఓటు ఎట్టేస్తున్నావు అంటే కాంగ్రెస్కి వేస్తున్నాను. మరి ఆ సభకు పోయినావు కదా అంటే అట్లా పోయొచ్చినా ముత్తకు పోయొచ్చినా అని చెప్తా ఉన్నాను. ఆ సభలకు పోయిన వాళ్ళు కూడా మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామని చెప్తా ఉన్నారు. ఇక నేను అనుకున్నా వట్టి అని అల్కా గెలుస్తా ఉన్నాను. ఈజీగా గెలవబోతున్నటువంటి ఈ క్యాండిడేట్ల గురించి పెద్ద పరేషాన్ ఏం లేదు.
కానీ మహిళా సోదరిమణులారా, అమ్మ అక్క మీకు తెలుగు అర్థమవుతుందిగా, తెలుగు అర్థమవుతుంది కదా. ఈ తెలంగాణ రాష్ట్రం పక్కనే ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రాహుల్ గాంధీ గారి ప్రభుత్వం, ప్రజా పాలన ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి నేతృత్వంలో ఎన్ని పథకాలు అమలవుతున్నాయి ఒక్కసారి వచ్చి చూడండి. మా బిడ్డలు అక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఆడబిడ్డ ఏ ఊరికి పోయినా కూడా బస్సు టికెట్ అవసరం లేదు. ఈడ కూడా మీరు కాంగ్రెస్ పార్టీ కోటేస్తే మీరు బస్సు ఎక్కంగానే మీ బిడ్డ పప్పు పటేల్ది, మీ బిడ్డ రవీందర్ చవాన్ ఫోటో చూపెట్టరు చాలు, ఫ్రీగా జర్నీ చేయొచ్చు. మీరు ఎక్కడికైనా ఫ్రీగా జర్నీ చేయొచ్చు. తెలంగాణ అటు తెలంగాణకు వచ్చినా చేయొచ్చు, ఇటు మహారాష్ట్రలో కూడా చేయొచ్చు. ఇంకంతే కాదు, ఇవాళ నరేంద్ర మోడీ గారు మనకు 10 సంవత్సరాల నుంచి ఏం చేసిండంటే ఆయన మన్ కీ బాత్ మనం వినాలి. నరేంద్ర మోడీ మనసులో ఏముందో మనకు చెప్తాడట, కానీ మన మనసులో ఏముందో నరేంద్ర మోడీ గారు విన్నారట. మన మనసులో ఏముందో ఆయన విన్నారట. మీ మనసులో ఏముందో తెలుసుకునేటువంటి బిడ్డలే వీళ్ళిద్దరి వాళ్ళ నాందేడ్లో ఎంపీ స్థానానికి నిలబడుతున్నటువంటి రవీందర్ చవాన్ గాని, పప్పు పటేల్ గాని, వీళ్ళంతా మీ గరీబ్ ఇళ్లకే వచ్చినటువంటి బిడ్డలు. వీళ్ళు ఒరిజినల్ బిడ్డలు, వీళ్ళు చెమటను చిందించిన బిడ్డలు. దశాబ్దాల పాటు, సంవత్సరాల పాటు అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్రమంగా సంపాదించి, మీ అందరికీ తెలుసు అశోక్ చవాన్ గారి పదవి ఎందుకు పోయిందన్నా, సీఎం పదవి ఆదర్శ కుంభకోణమే కదా, ఆదర్శ కుంభకోణమే కదా. ఆదర్శ కుంభకోణంలో ఆ ఇండ్లనే చుట్టాలకు పంచినోడు రేపు పొద్దుగాల మీ ఇండ్లను ఉంచుతాడా గెలిస్తే? అందుకోసమే ఎట్టి పరిస్థితిలో మీకు ఇండ్లు కట్టించే బిడ్డలు కావన్నా, మీ ఇండ్లను కబ్జా పెట్టే అశోక్ చవాన్ ఫ్యామిలీ కావన్నా మీరే డిసైడ్ చేసుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇంకా అంతే కాదు, తెలంగాణ రాష్ట్రంలో 500 రూపాయలకే సిలిండరు ఇంటికాడ పెట్టిస్తా ఉంది తెలంగాణ ప్రభుత్వం. అక్కడ 500 रुपए में सिलेंडर कांग्रेस पार्टी सरकार तेलंगाना में शुरू किया. कांग्रेस पार्टी सरकार ने तेलंगाना में बिजली का बिल माफ किया, किसानों का कर्जा माफ किया 2 लाख रुपए हर किसानों का. ये पूरा कांग्रेस पार्टी किया. उधर ये सेम कर्जा माफी, सेम महिलाओं को 3000 रुपए पेंशन बढ़ाने के लिए होना नहीं होना, होना होना बोले तो किसको देना वोट? पंजा को देना. एक पंजा रविंदर चवान, दूसरा पंजा दोनों उठा के दिखाओ, दूसरा पंजा. चलो, ये 2 पंजे को आप वोट डाले तो अशोक चौहान दोनों पंजा जोड़ के माफ करो बोलते. खत्म हो गया अशोक चौहान का. ये इनका बाप को वोट दिया, इनको वोट दिया, इनका बीबी को वोट दिया, अभी बेटी आया. करंट बिल तेलंगाना का माफ. ठीक है, फिर अभी इन होने के बाद इनका दूसरा बेटी आते और कई भी आते, मगर अशोक चौहान परिवार से आना है. ये राजा है, राजा हो ना, ये छत्रपति है क्या? कौन है? लूटने वाले हो, लूटने वाले एक तरफ, बांटने वाले दूसरे तरफ है. ये दोनों कौन होना चाहिए बताओ? बांटने वाले होने चाहिए. तेलंगाना और महाराष्ट्र, तेलंगाना में कांग्रेस सरकार आ गया. तेलंगाना में अभी कास्ट सेंसस हो रहे,
गिनती शुरू किया। अभी महाराष्ट्र में सरकार जो है, नरेंद्र मोदी सरकार जो है, उन्होंने गिनते, किसको गिनते? पूरा देश में सुअर कितना है, पूरा देश में कुत्ते कितना है, ये गिनते, मगर हमको नहीं गिनते। राहुल गांधी साहब ने गिनती शुरू करने के लिए कदम उठा दिया। आगे वाले दिन में ये महाराष्ट्र में जो ओबीसी लोग हैं, जो एससी लोग हैं, जो एसटी लोग हैं, सभी लोगों को गिनती करके जितना आबादी उतना हिस्सेदारी, भागीदारी उनको देने के लिए राहुल गांधी साहब कदम उठाए। हम वो इंप्लीमेंट कर रहे हैं उधर। अगर अशोक चौहान को एक बार भेजाओ हैदराबाद, मैं दिखाता हूं कैसा करना दिखा दूं मैं। मेरे भाइयों बहनों, इनको 40 साल से देख रहे हो आप, 40 साल हो गया। बस करो, जरा बस करो, हो गया, बस हो गया। अभी ये बोकर नांदेड़ विमुक्ति होना चाहिए, नहीं चाहिए? किसी से होना चाहिए, किसी से होना चाहिए? बस करो चौहान, अशोक चौहान साहब, बस करो। तुम खुद कांग्रेस पार्टी को यूज करके सीएम बना हुआ, सब कुछ बना हुआ, अभी तू बेच गया, अभी तू बेच गया। अभी क्या सोच रहे लोग? बोकारो वोटरों को मैं खरीद तुम बोल रहे। अशोक चौहान पैसे देते, उन लोग 100 देते, 1000 देते, 2000 ले, 3000 ले, किसका पैसा हो? खुद आपका पैसा है, वो आपका पैसा बराबर दो, ले लो। अगर कम पड़े तो भी ज्यादा बोलो। दान को मदद प्राइस देने वाला इन्हें है, वोट को मदद दर देने वाले उन्होंने। हम क्या करना? 1000 देनी, 2000 देने दो, 3000 देने दो, ले लो पैसा। हमारा बच्चे को नौकरी नहीं दिला, हमारे को घर नहीं बनाया, हमारा रास्ते से पूरा हालत खराब हो गया। इतने धोखाबाजी किए ना अशोक चौहान साहब ने। हम क्या करना? ये पैसे लेके वोट डालने से वो पर्दा रहते, सीक्रेट में पर्दा रहते ना, उधर जाके तुम भी धोखा दे दो उनको, तुम भी धोखा दे दो। धोखा वाले को धोखा देना है, धोखेबाजी को धोखी देना है। पैसे ले लो, अशोक चौहान देते, अगर नहीं दिए तो भी उधर नांदेड़ उस तरफ में उन्होंने 5-5 हजार दे रहे, इधर कम दिए तो भी तुम कम दिए तो भी 5-5 ले लो, मगर वोट तो जो लोग हैं, आपका बेटा है, आपका भाई है, आपके लिए काम करता है, आपके लिए खून देता है, आपके लिए प्राण देता है, इनको वोट दिलाना है हमारा जिम्मेदार। अगर तुम इनको वोट दिया तो वो वोट सीधा जाएगी सोनिया गांधी के, इंदिरा गांधी को, राहुल गांधी को जाता है वोट। अगर अशोक चौहान को, उनका बेटी को वोट दे तो सीधा अदानी अंबानी को जाएगी, अदानी अंबानी को जाएगी। अदानी अंबानी अगर अगली बार महाराष्ट्र में बीजेपी सरकार आए तो सीधा अंबानी आएगी आपको घर को, आपका गांव को, अदानी भी आएगी, आके पूरा लूटते, तुमको जमीन लूटते, पैसा लूटते, सब लूटते। मैं एक ही बात कहना चाहूंगा, इतना साल से आप
यहाँ जीत के काम कर रहे अशोक चौहान जी, गांव-गांव को पानी नहीं आ रहे, अभी बिजली कब आता कब जाता, अशोक चौहान जैसा। अभी चुनाव के टाइम पे आते, फिर चुनाव के टाइम पे फिर आते। ऐसा नहीं है हमारा पप्पू, ऐसा नहीं है हमारा रविंद्र चौहान। भाइयों बहनों, మీకు ఒక కథ చెప్తా తెలుగులో, వింటారా? మీరు ఒకవేళ ఈ కథను మీ వాళ్ళకు మీరు మరాఠీలో చెప్పురు, సరేనా? అయితే అడవిలో ఒక పులి ఉంటది, జంగల్ మే తెలుగు ఓకే, అడవిలో ఒక పులి ఉంటది. ఆ పులి ఏం చేస్తుందంటే నక్కకు చెప్తుంది, అశోక్ చౌహాన్ అసొంటి నక్కకు చెప్తుంది, ఏయ్ నువ్వు నాకు ఆహారం కోసం ఏదైనా జంతువుని తీసుకురా, నేను తింటా అని చెప్పి పులి చెప్తుంది. పులి చెప్తే నువ్వు ఆహారం తీసుకురాకపోతే నిన్ను తింటా అని చెప్తుంది. అనగానే సరే తెస్తా అని ఇటు బొకార్ ప్రజల దగ్గరకు వచ్చిండు అశోక్ చౌహాన్. వచ్చి మనందరికి చెప్తా ఉన్నాడు, పులి మిమ్మల్ని రాజులను చేస్తా అంటుండు, పులి మిమ్మల్ని రాజులను చేస్తా అంటుండు, రమ్మంటుండు అని చెప్తాడు. చెప్తే పులి మమ్మల్ని రాజులు ఎందుకు చేస్తుందా భయ్, మేము ఓటర్ల మీద మమ్మల్ని ఎప్పుడు అట్లా దుల్లేదే, మమ్మల్ని ఇంట్లోకే రానియడా, మమ్మల్ని ఎందుకు అట్లా చేస్తాడు అని చెప్తా ఉంటే ఆ నక్క నమ్మిస్తుంది. వాళ్ళ నాయన నమ్మించినట్టే, ఆయన నమ్మించినట్టే, రాని మీకు మిమ్మల్ని రాజుల్ని చేస్తారట అని చెప్పి ఆయన మన బొకార్కెళ్ళి ఒక గాడిదని తీసుకొని పోతారు. ఒక గాడిదని తీసుకొని, ఓ గాడిది నిన్ను రాజుని చేస్తాడట, పులి రమ్మంటుంది అనగానే అది నమ్మిపోతుంది. నమ్మిపోగానే ఈ పులి ఏం చేస్తుందంటే ఆ గాడిది మీద పడి చెవులు కొరికేసి తింటది. చెవులు కొరికేసి తింటది. చెవులు కొరికేయగానే అమ్మ వీడు చంపెరా, వీడు నన్ను రాజుని చేస్తా అని తీసుకొచ్చిండు, నా చెవులు కొరికేసిండ్రా, వీడు నన్ను చంపడానికే తీసుకొచ్చిండ్రా ఈ నక్క, దొంగ నక్క అని చెప్పి ఆ గాడిది వారిపోతా ఉంటది. వారిపోతా ఉంటే మళ్ళా ఈ నక్క పోతుంది, అరే ఎందుకు వారిపోతున్నారా, నిన్ను రాజుని చేస్తానికే పిలిచిండ్రా అని చెప్పనగానే, అరే రాజుని చేసేటోడైతే నా చెవులు ఎందుకు కొరుకుతాడు రా అంటే, నీకు కిరీటం పెడదామంటే చెవులు అడ్డం ఉన్నాయిరా, అందుకే చెవులు కొరికేసిండని చెప్తాడ. కిరీటం పెడదామంటే చెవులు అడ్డం ఉన్నాయని చెవులు కొరికేసిండ్రా, రాజు మంచోడ్రా, నిన్ను చేద్దామని చెప్పానంటే, అరే అవునారా అని చెప్పి మళ్ళా నమ్మి మళ్ళా పోతుంది నక్క. ఏది నక్కెంట పోతుంది గాడి పోగానే ఆయన ఇది ఎట్లయినా దొరికేటట్లేదు, ముంగట బూతి పెడితే చెవులు కొరికిండని వెనకలు తిరిగి నిలబడుతుంది గాడి. వెనకలు తిరగగానే మళ్ళీ ఏం చేస్తుంది ఆ పులి, ఆయనతో తోక కొరికేస్తుంది. దీన్ని గాడిది తోక కొరికేయగానే గాడిది ఒకటే ఉరుకుతా ఉంటది, ఇక పరిగెత్తుంటది. ఒరే వాడు అట్లా ఉరుకుతున్నాడు ఏమి రానగానే మళ్ళా నక్క పోతుంది. అరే ఎందుకు ఉరుకుతున్నావురా, అట్లా ఎందుకు ఉరుకుతున్నావురా, నిన్ను రాజుని చేస్తా అంటుంటే నువ్వు ఇట్లనే వారిపోతే మంచిదేనారంటే, ఎక్కడ రాజురా నీ ఇంట్లో పీనుగేలా, ముందుగాల తీసుకపోయి చెవులు కొరకబెట్టావు, ఇప్పుడు తీసుకుపోయి తోక కొరకబెట్టావు, ఇక నన్ను నేల బతకనిస్తావురా అంటే, అరే హౌలా అందుకు కాదురా, చెవులు కొరికిందేమో కిరీటం సెట్ చేస్తాను, మరి తోక ఎందుకు కొరికిర్రా అంటే, నేను సింహాసనం మీద కూర్చున్న పెడితే తోకాటం వస్తుందని తోక కొరికిండ్రా అని చెప్పిండట. ఇక ఆయనతో మళ్ళా నమ్మింది, మళ్ళా నమ్మి పోయేసరికి ఈసారి కుతికే పిసికేసింది, ఆయనతో ఆ పులి గాడిదని తినేసింది. 2-3 సార్లు దొరకపోయాడు అశోక్ చౌహాన్ మనల్ని, 2-3 సార్లు దొరకపోయాడు. ఇక 3వ వస్తా ఉన్నాడు, పుట్టుక్కున అశోక్ చౌహాన్ కుటుంబానికి ఓటేసిరా అంటే ఆ పరిస్థితే మనకు కూడా అవుతుంది. అర్థమైందా? ఇది మరాఠీలో హిందీలో మనోళ్ళకి చెప్పురు మీరు, ఓకేనా? డన్. ఇక రెండో విషయం, నాకైతే డౌట్ లేదు, మీ ఊళ్ళో కూడా నమ్మిపోయింది అట్లే ఏమున్నది, ఈసారి బొనిగా మిస్కేస్తారు ఆడికి పోతే. ఇక్కడ నాకేం డౌట్ లేదు, ఎందుకంటే 100% 2 लाख
లాక్ మెజార్టీకి తక్కువ కాకుండా రవీందర్ చౌహాన్ భాయ్ గెలవబోతా ఉన్నాడు. అలాగే అది తక్కువే నేను చెప్పేది, ఇంకా 1 లాక్ తక్కువ కాకుండా మన పప్పు పటేల్ గెలవబోతా ఉన్నాడు. పక్కనేనా ఒక్కసారి 2 చేతులు లేవని చూపించాలి. పక్కనేనా పక్క జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. థ్యాంక్ యూ.